హాయ్, ఇప్పుడు మన బోర్డు పైన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ 2026 మే నెలలో జరిగిన ప్రశ్నను ఒకసారి పరిశీలిస్తే, గాంధీజీ ఉద్యమాన్ని ఏ సంఘటన వల్ల నిలిపివేశారు? జలియన్వాలా బాగు, చౌరీ చౌరీ సంఘటన, రౌలట్ చట్టం, సహాయ నిరాకరణ ఉద్యమం. యాక్చువల్గా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1920లో ప్రారంభమైంది. మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రధానంగా ఎప్పుడు నిలిపివేశారంటే 1922లో నిలిపివేయడం జరిగింది. ఎందుకు నిలిపివేశారంటే చౌరీ చౌరీ సంఘటన వల్ల నిలిపివేశారు. ఇది ఆన్సర్ సార్. చౌరీ చౌరీ సంఘటన 1922 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌర్ అనే గ్రామంలోని సంఘటన జరిగింది. 22 నుంచి 23 పోలీసులు, అంటే ఎస్సీతో కలుపుకుంటే కానిస్టేబుల్ పైన అంత పెట్రోల్ పోసి మొత్తం పోలీస్ స్టేషన్ తగలబెట్టడం జరిగింది. మరి జలియన్వాలా బాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది సార్ అంటే 1919 ఏప్రిల్ 13 జరిగింది జలియన్వాలా బాగ్ దుర్ఘటన. రౌలట్ చట్టం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1919లో జరిగింది. మరి 1919లోని జలియన్వాలా బాగ్ దుర్ఘటన, 1919 రౌలట్ చట్టం, 1919లోని ఐఎల్ఓ ఏర్పడింది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి 1919లోని మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు జరిగాయి. 1919 ఏప్రిల్ 6న జాతిని అవమానించబడిన దినంగా మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. 1919 అక్టోబర్ 17న ఆల్ ఇండియా ఖిలాఫత్ డేగా పేర్కోవడం జరిగింది. మరి 1919లో యూనియన్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబై నగరంలో ఏర్పాటు చేశారు. మరి 1919 చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ సూర్యుడు లేని ఉదయంగా అభివర్ణించారు. అదేవిధంగా తీసుకుంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలను మనం చెప్పుకోవచ్చు. మరి 1919లోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తాను రచించిన జాతీయ గీతాన్ని అతనే ఆంగ్లంలో అనువదించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.